తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం రేకెత్తిస్తుంది. రాజకీయ నాయకులు వారి అవసరాల మేరకు పార్టీ మారుతారు. దాన్ని ప్రజల కోసం అంటూ వంకలు పెడతారు. ప్రజా ప్రయోజనాల కోసం పార్టీయే మారనవసరం లేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ప్రజలకి కావాల్సిన సదుపాయాలు అందించవచ్చని మరో కోణం. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మీ అవసరాల కోసం మీకు మీ కుటుంబం లేదా రాజకీయాల్లో క్రీడాశీలకంగా వ్యవహరించాలన్న అధికార దాహంతో మాపై ఎందుకు చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మాకు సేవ చేయాలనుకుంటే ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, అధికారంలో ఉన్నా లేకున్నా సరే, మీరు చేసే ఏ మంచైనా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ప్రజలు విరుచుకు పడుతున్నారు. సంవత్సరం ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పరాజయం పొందింది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే ఈ మేరకు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి 15 మంది వరుసగా జనానికి అలాగే పార్టీకి షాక్లిస్తూ అధికార పీఠమైన కాంగ్రెస్ గూటికి క్యూ కట్టారు. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కనీసం సింగిల్ డిజిట్ కూడా, ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం అన్నింటికంటే పెద్ద షాకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్స్, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఈ ఫిగర్స్ కూడా ఎలా సాధ్యమంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగానే మరో బీఆర్ఎస్ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నఫలంగా సొంత పార్టీని విడిచిపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పార్టీ మారడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎవరైనా సరే వారి వ్యక్తిగతంగా కావచ్చు లేదా పదవి దాహంతోనైనా సరే మరీ అందరూ చెప్తూనే ఉంటారు. ప్రజల కోసమని ఆ మాట అయినా సరే మారవచ్చు. కానీ ఇక్కడే మరో కోణం ఏంటంటే బీఆర్ఎస్ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు 1 నెల రోజుల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. కానీ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ కి తిరిగి చేరారు. కేటీఆర్ గారి సమక్షంలో అసలు ఎందుకు వెళ్లారు, మళ్లీ తిరిగి రావడానికి గల కారణం మరో కోణమైతే ప్రజల్లో ఉన్న నానుడి లేదా పొలిటికల్ అనలిస్టులు చెప్పిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన మళ్లీ మునుపటిలాగే రాజకీయాల్లో శాసించబోతున్నారా అనేది ప్రజల్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.